బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పివి రెడ్డి. శనార్థి ఓ పిల్లగా శనార్థి నర్సే తాత. ఇక మరి మొదలు పెడదామా మార్నింగ్ న్యూస్. ఇప్పుడు ఏంది ఈటల రాజేందర్ మీద ఏదో గాలి అటు ఇటు ఇసురుతుంది. మరి పార్టీ మారుతాడు ఇక దగ్గరికి వచ్చింది. రేపో మాపో కొత్త పార్టీ కూడా పెడుతుంది కూడా తయారవుతుండు అనేది ఒక మాట అయితే, బీజేపీలోకి వెళ్ళిపోతుండు, కమలం పువ్వుకు దూరం అవుతుండు అనేది కూడా గుసగుస నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎటట సంగతి నిజమేనా? అవన్నీ పచ్చి అబద్ధాలు ఏ ఉండవు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పార్టీ మారాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నప్పుడు బీజేపీ పార్టీ బాగుంటది, గొప్పగా ఉంటది, జాతీయ పార్టీ అని చెప్పి పార్టీలోకి వచ్చారు. మళ్ళీ పార్టీలోకి వచ్చినాక బట్టలు ఇప్పినట్టుగా పార్టీలు మారుతారు ఎక్కడన్నా? అట్లా ఎట్లుంటది? అంతా కూడా సోషల్ మీడియాలో కొన్ని టీవీల ఛానల్లో వేసుకుంటారు, వాళ్ళే వేసుకున్నంత మాత్రాన నిజమవుతుందా? కాదు కదా. ఈటల రాజేందర్ గారు చెప్పారు, మళ్ళా ఒక టీవీ ఛానల్లో చెప్పారు. అట్లాంటిది ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నారు మీడియాలో తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీ మారట్లేదు. పార్టీలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీలో ఉంటా. భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయినా, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా అయినా, ఇవన్నీ ఉన్న తర్వాత నేను వేరే పార్టీ పెడతాను, లేకపోతే ఇంకో పార్టీలో పోతాను, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవన్నీ కూడా మిగతా పార్టీలు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అయితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పిన నిన్న ఈటల రాజేంద్ర గారు చెప్పారు క్లియర్ గా. ఇక అలాంటప్పుడు ఇంకా వేరే ఆలోచనే ఉండదు కదా. ఎన్ని కూడా మా పార్టీలో ఉంటాడు. మా పార్టీలో భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిడ్డల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం అమలు చేయడానికి కోసం రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రాబోతా ఉంది. రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఏది బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మొత్తం టోటల్ గా సర్వనాశనం చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి లేదు. మనకు మనకు ముందే తెలుసు తాత, మీకు నిధులు ఉద్యోగాల కోసం 69 సంవత్సరాలు మనం పోరాటం చేసినాం. కానీ ఎంతో మంది బిడ్డల్ని మనం కోల్పోయినాం. 1200 మంది పైన బిడ్డల్ని కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఇట్లానే పోతుందంటే ఇక ఎవరు ఆలోచన, ఎవరు దరిద్రం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, తందానా కాంగ్రెస్ బీజేపీల వెంచరు, అది కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటే అనేది ఇప్పుడు కేటీ రాములు ఏమనుకొస్తుండయ్యా, తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే. అయితే ఇంట్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కథ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్గా రేవంత్ సర్కారు పనిచేస్తుంది. ఏంది కథ? మీరు దోస్తులాటగా నిజమేనా? తాత, రెండు పార్టీలకి ఎట్లయిపోయినావు అంటే భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నారు. ఒకడేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకడు అంటాడు, ఇంకోడేమో కాంగ్రెస్ బీజేపీ ఒకడు అంటాడు. ఇది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడుతున్న ఆటలో నాటకం ఆడుతున్నారు తప్పితే ఒక ఆటలాగా వాడుకుంటున్నారు తప్పితే. ఒక్కసారి తాత నేను మీకు చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా బద్ద శత్రువులే కదా, బద్ద వ్యతిరేక పార్టీలు ఎక్కడైనా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా కలిసినాయా? దాని తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైనా కలిసి పోటీ చేసినాయా? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఎన్నోసార్లు పోటీ చేసినాయి. 2009లో, 2004లో, మరి 2014 కంటే ముందల వీళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కేసీఆర్ గారు మంత్రి కూడా అయ్యారు. ఇలాంటి వీళ్ళు రెండు పార్టీలు చట్టపట్టాలు వేసుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రేపొద్దున అధికారం రాబోతా ఉంది. తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకుంటారు కనుక వీళ్ళని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు
మరి చట్టపట్టాలు వేసుకుని వాళ్ళు మాట్లాడుతున్న నాటకం, వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగం ఇదంతా కూడా. ఎట్టి పరిస్థితిలో అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వీళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా జాయింట్ వెంచర్ లేదు. తర్వాత వీళ్ళు వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కానే కాదు. ఒకటి చెప్తా తాత, మనకు తెలుసు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, దాంట్లో భాగంగానే కవితని అరెస్ట్ చేయట్లేదు లిక్కర్ స్కామ్ లా, దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఇట్లా అయిపోతుందని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఆమె జైలుకు పోయింది, 6 నెలలు జైల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో దొక్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మొత్తం హామీలు 6 గ్యారెంటీ మిగతా అంశాలు కానీ వాగ్దానాలు మొత్తం కూడా తొంగలో దొక్కి ఆగమాగం చేసి మొత్తం ఈ అధికారం ఇస్తే ఆగమాగం చేసి కూడా మరి కుంటుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం లాగా నిలిచిపోతా ఉంది చరిత్రలో. అర్రే గట్టట మాట్లాడతావు పివి రెడ్డి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరో ఎరికేనా? ఇండ్ల నిర్మాణంలో ఎవరన్నా అవినీతికి పాల్పడితే మేము ఇలా రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు, చెమట ఒడిపించే నిరుపేదలకు, వాళ్ళు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలుగా చరిత్రలో మిగిలిపోవద్దు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల పేదోళ్లకు న్యాయం జరగలేదు కాబట్టి ఇవాళ మా కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వాళ్ళు కంటి నిండా తిని కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటారు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకొస్తుండు, మహాపత్రికలో రాసుకొచ్చిర్రు.